హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి మన ఛానల్లో స్పెషల్ చికెన్ బర్గర్ ఎలా చేసుకున్నామో చూద్దాం రండి. ఇది మన ఇండియన్ స్టైల్లో స్పైసెస్తో చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ చికెన్ తీసుకొని బోన్లెస్ చికెన్ తీసుకొని దాన్ని మిక్సీ పట్టుకుంటున్నాను మెత్తగా. కొంచెం మెత్తగా ప్యాటీస్ రావాలి కదా, అందుకని చెప్పేసి దాంట్లోకి నేను ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకుని, కొంచెం కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారము, మిరియాల పొడి, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ ఇవి కూడా వేసుకోవచ్చు. నేను బర్గర్ మీద స్ప్రెడ్ చేస్తాను కాబట్టి మళ్ళీ ఆరిగానో ఆ ఫ్లేవర్ ఎక్కువైపోయిందని ఇందులో వేయట్లేదు. ఇంకా తర్వాత బ్రెడ్ క్రమ్స్, మనకి ప్యాటీస్ లాగా ఫామ్ అవ్వాలంటే బ్రెడ్ క్రమ్స్, కొంచెం గ్రీన్ చిల్లీస్ కూడా సన్నగా చాప్ చేసుకుని వేసుకొని, ఇంకా సాల్ట్ తగినంత వేసుకొని బాగా చికెన్కి పట్టించి దాని తర్వాత మనము ప్యాటీస్ లాగా చేసుకోవాలి. ఏ సైజ్ కావాలనుకుంటే మన బర్గర్ బన్ ఎంత సైజులో ఉంటుందో ఆ సైజ్ ప్యాటీస్ సరిపోతుంది. నేను చిన్న బర్గర్ బన్సే చేస్తాను, అందుకే చిన్న చిన్నగా చేసుకుంటున్నాను. ప్యాటీస్ చేసేసుకొని మనము స్టోర్ చేసుకోవచ్చు. ఒక 2 months దాకా ఉంటాయి. ఇవి మనం ఫ్రెష్ చికెన్ తెచ్చుకొని చేసుకుంటాం కాబట్టి, మన ఇండియన్ స్టైల్లో కాబట్టి మనకి ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. వీటిని మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా. ప్యాటీస్ ఒక 10 minutes డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఒక 10 minutes ముందు తీసి వాటర్లో వేసేసి, ప్యాటీ కవర్తో పాటు వాటర్లో వేయాలి, ప్యాటీస్ వేయకూడదు. ఆ కవర్ వాటర్లో వేసేస్తే డీప్ ఫ్రీజ్ అయింది. దాని తర్వాత మనం ఆ ప్యాటీస్ తీసుకొని కాల్చుకొని ఇంకా బర్గర్లో పెట్టుకొని తినడమే. బర్గర్ బన్లో ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఒక 10 minutesలో ఇట్లా అయిపోయింది హోమ్ మేడ్ బర్గర్స్. ప్యాటీస్ రెడీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి. దాని తర్వాత ప్యాన్ తీసుకొని దాంట్లో బటర్ అప్లై చేసి నేను ఈ ప్యాటీస్ ఇంకా కాల్చుకుంటున్నాను అన్నమాట. బాగా కుక్ చేసుకోవాలి ప్యాటీస్ని. ఇంకొంచెం బటర్ యాడ్ చేస్తాను. బటర్ లేకపోతే మాడిపోయింది, అది ఆయిల్ కానీ బటర్ కానీ. బటర్ అయితేనే చాలా బాగుంటుంది టేస్ట్, మాడిపోయింది. కొంచెం బటర్ వేసుకుంటా కాల్చుకోవాలన్నమాట. అటు ఇటు కాల్చుకొని సైడ్స్ కూడా కాల్చుకున్నాం అనుకోని బాగా కుక్ అయింది. ఆల్రెడీ మ్యారినేషన్ అయింది, ఆల్రెడీ చికెన్ మొత్తం మిక్స్ చేసాము కాబట్టి తొందరగానే కుక్ అయిపోయింది. బాగా కాల్చుకున్నాక ఇంకా మనం బర్గర్ బన్స్ తీసుకొని దానికి సాస్ అవి ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే బర్గర్ బన్ తీసుకున్నాను. దాన్ని మనకి ఇట్లా దొరుకుతాయి, ఆన్లైన్లో అయినా దొరుకుతాయి, షాప్స్లో అయినా దొరుకుతాయి. తీసుకొని దాన్ని మనం కట్ చేసుకోవాలి. అవి కట్ చేసి రావు, ఇట్లా హాఫ్ లాగా కట్ చేసుకొని దాంట్లోకి మనము సాస్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ సాస్ ఏంటంటే నేను పిజ్జా స్ప్రెడ్ ఉంటుంది కదా, అది ఇంకా మైనస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే పిజ్జా స్ప్రెడ్ ఎక్కువ వాడతాను ఇట్లాంటి వాటిల్లో, దీంట్లో రోల్స్లో. ఎందుకంటే ఆల్రెడీ పిజ్జా అది స్ప్రెడ్లో ఆల్రెడీ ఆరిగానో అవి ఫ్లేవర్స్ అన్నీ కలిసి వస్తాయి కాబట్టి మనం సపరేట్గా యాడ్ చేసుకోని అవసరం లేదు. ఆ రెండు మిక్స్ చేసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు మన ప్యాటీస్ కూడా కుక్ అయిపోయాయి. కుక్ అయిపోయిన తర్వాత ప్యాటీస్ మీద చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా అమూల్వి, అవి వేసుకొని ఒక్క 1 minute అట్లా మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. నా దగ్గర చీజ్ స్లైసెస్ లేకపోయేసరికి నేను అది మొజరెల్లా చీజ్ ఉంది, అది పెట్టాను అనమాట. దాని తర్వాత ఆ సాస్ ఏదైతే ఉందో కింద బన్కి అప్లై చేసేసి దాని మీద మనము వెజిటేబుల్స్, ఆనియన్స్, క్యాబేజెస్ ఉంటే క్యాబేజీ లెట్యూస్ వేస్తారు, అసలు క్యాబేజీ, టమాటోస్ అవి అవి పెట్టుకొని దాని మీద మన ప్యాటీ పెట్టుకొని మళ్ళీ దాని మీద మళ్ళీ ఆనియన్స్ అవన్నీ పెట్టుకొని, ఒకవేళ మీకు ఇక్కడ కావాలనుకుంటే ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అవి స్ప్రింకిల్ చేసుకోవచ్చు, బాగుంటుంది ఫ్లేవర్. దాని తర్వాత మళ్ళీ పైన బన్కి కూడా సేమ్ స్ప్రెడ్ అప్లై చేసుకోవాలి, మయోనైస్ది, అది పిజ్జా సాస్ది. మీరు కావాలనుకుంటే వేరే ఏమైనా సాస్ వాడుకోవచ్చు. నేనైతే ఇది ఫ్లేవర్ఫుల్గా బాగుంటుందని చెప్పేసి మయోనైస్ పిజ్జా స్ప్రెడ్ వాడుతున్నాను. ఇది మళ్ళీ బన్ దాని మీద పెట్టేసేస్తే ఇంకా మన హెల్దీ అండ్ టేస్టీ హోమ్ మేడ్ బర్గర్ రెడీ అయిపోయింది. 90s కిడ్స్కి అయితే బాగా అలవాటు. అప్పుడు మనం బేకరీకి వెళ్తే బర్గరే తింటాము, చిప్స్ ఇస్తారు సైడ్స్కి కదా, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు అంటే ఫస్ట్ పిజ్జాకి ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ అప్పుడు 90s కిడ్స్కి ఫస్ట్ బర్గరే. ఇలా కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసుకోవచ్చు. అది చిన్న బన్స్ కాబట్టి మేము మామూలుగా తినేస్తాము. చాలా చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి హోమ్ మేడ్ బర్గర్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి.